దగ్గుబాటి సురేష్ బాబు వెనకడుగు ఎందుకు? ఏమైంది? ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ తర్వాత అల్లు అర్జున్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ మాట మార్చారు. అల్లు అర్జున్ మీద తాను ఎటువంటి విమర్శలు చేయలేదని చెప్పుకొచ్చారు. అనూహ్యంగా సురేష్ బాబు వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? ఆయన మీద టాలీవుడ్ లోనే కాకుండా అన్ని వైపుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులంతా ఒక తాటి మీదకు వచ్చి సమస్య పరిష్కారం కోసం చొరవ చూపుతున్న వేళ మరో రీతిలో చిచ్చు పెట్టాలని చేసిన యత్నంగా ఆ కామెంట్స్ ఉన్నట్టు పలువురు భావించారు. ఇలాంటి ధోరణి సరికాదంటూ ఆయనకు బుద్ధి చెప్పారు. తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. టాలీవుడ్ లో ప్రముఖుడిగా ఉంటూ పరిశ్రమలో ఐక్యతను చెడగొట్టేందుకు యత్నిస్తున్నారా అన్న సందేహాల్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ సురేష్ బాబుకి షాక్ ఇచ్చినట్టయింది. అదే సమయంలో వ్యవహారం ముదిరితే తన మెడకే చుట్టుకోవడం ఖాయం అన్న ఆందోళన కూడా కలిగినట్టు భావిస్తున్నారు. ప్రధానంగా సురేష్ బాబు తనయుడు దగ్గుబాటు రానా విషయంలో అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. పలు వివాదాల్లో రానా పాత్ర ఉంది. ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తే తనకు చిక్కులు తప్పవని సురేష్ బాబు సందేహించినట్టుగా భావిస్తున్నారు. అద్దాల మేడలో ఉండి ఎదురు వాళ్ల మీద రాళ్లేయాలని ప్రయత్నంగా సురేష్ బాబు తీరుని అభివర్ణిస్తున్నారు. అలాంటి వ్యవహార శైలి మార్చుకోకపోతే తన కుటుంబ సభ్యులు కూడా చిక్కులు ఎదుర్కోక తప్పదన్నది గుర్తెరగాలని సూచిస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం దగ్గుబాటి సురేష్ బాబు వ్యవహార శైలి మీద తీవ్రంగా స్పందించేందుకు సన్నద్ధమయ్యారు. దాంతో మొత్తం కథ బూమరాంగ్ అవుతుందని సురేష్ బాబు సందేహించినట్టుగా కనిపిస్తుంది. తన బిడ్డతో పాటుగా కుటుంబ సభ్యుల వ్యవహారాలన్నీ బయటకు వస్తే మరోసారి రచ్చవుతుందని ఆందోళనకు గురైనట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. దాంతోనే ఇప్పుడు అల్లు అర్జున్ మీద చేసిన కమెంట్స్ ఆయన వెనక్కి తీసుకోకపోవడమే కాకుండా తనకు అలాంటి ఉద్దేశం లేదంటూ వెల్లడించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి సాగాలన్న సంకేతాలు ఇచ్చారు. అడసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అన్నట్టుగా మొదట నోరు జారిన సురేష్ బాబు ఇప్పుడు చివరకు తన మాటల్ని వెనక్కి తీసుకోవడంలో వ్యవహారం చల్లబడినట్టుగా కనిపిస్తుంది.